నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పచ్చకమర్లకు మందు ఇవ్వడం ద్వారా మెల్ల గ్రామం విశ్వఖ్యాతి పొందిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం మెల్ల గ్రామంలో జరిగిన మెల్ల కామర్ల మందు వైద్యాలయం శతాబ్ది ఉత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ అపర ధన్వంతరి వైద్యరత్న మెల్ల కామర్ల మందు సృష్టికర్త గుండు బోగుల సూర్యారావు కామర్ల వైద్య నిలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జాబితాను అందుకుంటూ మా ఆడపడుతులు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నామండి. సూర్య డిజిటల్ లాంచ్ సుభాష్ గారి చేతుల మీదుగా జరుగుతున్నటువంటి డిజిటల్ లాంచ్ పోస్టర్ శ్రీ గుండు బోగుల సూర్యారావు కామెర్ల వైద్య నిలయం డిజిటల్ లాంచ్ 4 తరాలను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, అదేవిధంగా జీమెయిల్, యూట్యూబ్ లాంచ్. తదుపరి గౌరవాన్యులు శ్రీ సోము వీర్రాజు గారి యొక్క వాసంశెట్టి సుభాష్ గారి యొక్క సువర్ణ హస్తాలతో జరుగుతున్నటువంటి సుభాష్ గారు శతాబ్ది వేడుకంటే అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి గౌరవనీయ మా ఆత్మీయులు శ్రీ పోల్చెట్టి చంద్రశేఖర్ గారు, కామెర్ల మందు సృష్టికర్త శ్రీ గుండుబోగుల సూర్యారావు గారి కామెర్ల మందు 100వ శతాబ్ది వేడుకలకి హాజరైన అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరి 1900వ సంవత్సరంలో పుట్టిన సూర్యారావు గారు కేవలం 20 సంవత్సరాలు, అంటే ఆయన వయసు 20 సంవత్సరాల్లోనే కామెర్ల మందు కనిపెట్టి, ఆ రోజుల్లో కామెర్లు వస్తే మరణం, మరి కామెర్లకి మందు సరైన మందు లేని టైంలో మరి కామెర్ల మందుని కనుగొని మరి ఎన్నో వేల జీవితాల్లో వెలుగునిచ్చి మరి 20 సంవత్సరాల్లోనే ఆ మందు కనిపెట్టారు. ఈ రోజుకి 105 సంవత్సరాలు. మరి ఆ రోజుల్లో పావడాకే 1920 సంవత్సరంలో పావడాకే ఈ కామెర్ల మందు అందజేసి 105 సంవత్సరాల తర్వాత 10 రూపాయలకే మళ్ళీ అదే వైద్యాన్ని కొనసాగిస్తున్నారంటే మరి తాతలు లేకపోతే ఆయన ఇచ్చిన కీర్తిని ఇటు 2 కుమారులు, కుమార్తె, మనవడు, మనవరాలు, అంటే నాగయ్య గారు, స్వామినాయుడు గారు, అలాగే లక్ష్మణరావు గారు, భద్రరావు గారు, అలాగే వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి గారు, వీరరాజమ్మ, అలాగే మనవాళ్ళు భద్రరావు గారు, లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ కూడా ఆయన కీర్తిని కొనసాగిస్తూ ఈ మందు ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అందరికీ అందజేస్తూ ఉన్నారు ఎంతోమంది. అలాగే ఈ రామచంద్రపురానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. నెలంటే దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతోమంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ మందులు వాడిన సందర్భం. అలాగే ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు ఈ వేళ్ళకి వేశారు అంటే మరి ఆ మందుకున్న ప్రత్యేకత మరి మనందరం తెలుస్తాం మనందరికీ కూడా.